అయ్యేది సబ్జెక్ట్ కాదు ఇది. మళ్ళీసారి పెడదామన్నా. ఓకే. వేదిక నుంచి పెద్దలు నాయకులు అశోక్ రెడ్డి రాజేంద్ర భయ్య, అందరు మిత్రులు. ద టాపిక్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఇండివిజువల్ ప్రజెంటేషన్స్ వేరే వేరే ఉన్నాయి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు, అంటే అక్కడ ఉన్న వాళ్ళేమో వాళ్ళకి ఏదో రావాలని వాళ్ళకు అట్లాంటిది ఏం లేదన్నా. అట్లా కాదు ఇది. మా ఉద్దేశం టాపిక్ healthy Telangana. I am saying healthy India. What is the meaning of health and WHO? Physical, mental and social well-being of the individual. ఇంత బ్రాడ్ స్పెక్ట్రమ్ లో అందులో ఇప్పుడు మనం మాట్లాడేది ప్రాక్టీస్, నాకు ప్రాక్టీస్ చేయాలని మాట్లాడతారా? అంత చిన్న పాయింట్ అది పెద్ద పాయింట్ ఉంది. అది 1 lakh అంటే వీళ్ళు 1 in 1 lakh మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇది కాదండి, అది ఆల్ డిఫరెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఒకటి నేను ఇప్పుడు అయినా టగటగా నేను 2-3 రాసిన. మెడికల్ కాలేజెస్ అన్నారు, కరెక్టే సార్ అన్నది. నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ వచ్చినాయి, ఇక చాలు అవసరం లేదు. ఎందుకంటే WHO ప్రకారం 1:1000 అన్నారు. 1000 క్రాస్ అయిపోయింది, ఇప్పుడు 500కి వచ్చిండ్రు. నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరము రఫ్లీ 15 నుంచి 20,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు వస్తూ ఉంటారు, బయటికి వస్తూ ఉంటారు. ఎంబీబీఎస్ డాక్టర్లే కాక ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు క్వాలిఫైడ్ అన్నట్టే వాళ్ళ బ్రాంచ్లో. హోమియోపతిలో కూడా వాళ్ళు ఉన్నారు, యునాని వస్తారు, ఇంతమంది వస్తున్నారు. కొత్త నీరు వస్తున్నది డెఫినెట్గా. దర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇది. తర్వాత సార్ వీళ్ళందరూ అన్నట్టుగా పిఎస్సీలు, సబ్ సెంటర్స్ ఇవన్నీ అన్నారు. ఇట్ ఈస్ ఎవరు చూడాలంటే పాలసీ మేకర్స్ ఎవరండి? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. హెల్త్ అనే సబ్జెక్టు స్టేట్ గవర్నమెంట్ది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ టేక్ కేర్ చేయాలా దీని గురించి, స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్స్ ఇవ్వాలా. పాలసీ మేకర్స్ వాళ్ళు ఎట్లయితే గ్రామ పంచాయతీ ఉందో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సబ్ సెంటర్కు ఒక డాక్టర్ను పెట్టాలా. అట్లీస్ట్ ఇనిషియల్గా 8 hours అన్న మార్నింగ్ 8 o'clock 9 o'clock. వాలంటరీ ఆర్గనైజేషన్స్ మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్. మన పని ఏంది? అవర్ మోటో ఇస్ టు గివ్ పబ్లిక్ హెల్త్. వీఆర్ ది టార్చ్ బేరర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. మేము టార్చ్ బేరర్స్. మేము చెప్తున్నాం గౌరవంగా, చాలా ప్రౌడ్ ఫీలింగ్. ఐఎమ్ ది ప్రౌడ్ మెంబర్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్రౌడ్ డాక్టర్ ఆఫ్ ది ఇండియన్ కాంటినెంట్. ఐఎమ్ ప్రొడ్యూస్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఎలిజిబుల్ టు, ఐఎమ్ ది టార్చ్ బేరర్ ఆఫ్ ది హెల్త్ సెక్టర్. I am the torch bearer. We are the torch bearers. We will definitely take up this project. We will give 100% cooperation to whoever takes up this project. Because I am not a policy maker. I will follow the policy maker. I will help the policy maker. I will coordinate with the policy maker. We will see that is implemented. We will guide our members. నా మెంబర్స్ అందరినీ ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్తా. వీ విల్ డైరెక్ట్ దెమ్, విల్ గైడ్ దెమ్, విల్ కోఆపరేట్. మీరు అడగండి. ఖాళీగా ఉన్న మా దగ్గర కూడా చాలా అన్ఎంప్లాయిడ్ చాలా ఉంది. అన్ఎంప్లాయిడ్ వాళ్ళని అక్కడ వేసేందుకు మేము ట్రై చేస్తాము. వీ విల్ గైడ్ దెమ్, విల్ ఆస్క్ దెమ్ టు గో అండ్ గివ్ సర్వీసెస్. బట్ అంతటా ప్రతి సెక్టర్లో కూడా, నాట్ ఓన్లీ హెల్త్ సెక్టర్, ఎనీ సెక్టర్ దెర్ ఈజ్ ఎ డీవియేషన్, మైనర్ డీవియేషన్ ఉంటుంది. మనసా వాచా కర్మన ఎంబీబీఎస్లో జాయిన్ అయిన చాలామంది వాళ్ళ సైకాలజీ చేంజ్ అవుతుంది. దే ఆర్ సర్వీస్ ఓరియంటెడ్. ఐఎమ్ టెలింగ్ బ్రదర్, మెజారిటీ మోస్ట్ మైనారిటీ ఉంటుంది. రకరకాల డీవియేషన్స్ ఉన్నది. ప్రపంచంలో రిచ్ ఎంతమంది ఉన్నారండి? 5-10% వాళ్ళే ఉన్నారు. అట్లనే 5-10% ఇందులో బాగా సంపాదించే ఉన్నారు. మెడిసిన్లో కూడా, దీంట్లో కూడా 90% అట్లనే ఉందండి. 50% హ్యాండ్ టు మౌత్ అట్లా వస్తుంది, తింటారు. ఇంకొక 30% ఏం వస్తలేదు అసలు. మనకి 20,000 per month కూడా రాని వాళ్ళు ఉన్నారు, ప్రాక్టీస్ లేని వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు. ఒక 50% హ్యాండ్ టు మౌత్ వస్తున్నది. ఇంకొక 20% ఓ తీరుగా పర్వాలేదు అని కొంచెం ఒక ఇల్లు, ఒక కారు, ఒక టీవీ, మంచిగా పోనీగా మర్యాద అంటే. ఇవాళ నేను ఒకప్పుడు సైకిల్ మీద 50 ఏళ్ళ కింద నేను సైకిల్ మీద కరీంనగర్ నుంచి గంగాధరకు సైకిల్ మీద, ఆ సైకిల్ మీద ఇప్పుడు పోతే నువ్వు డాక్టర్ నా దగ్గరకు వస్తారండి మీరు. మీకు సైకిల్ కారులో పోతే గ్లామరస్గా పోయి అని పోయిన పక్షంలో డాక్టర్ ఒప్పుకుంటాను అప్పుడు. అదర్వైజ్ పబ్లిక్ won't accept him as a doctor and they won't let him to serve him. I'm telling, this is the fact. What is fact? కాకరకాయ అంత చేదైన నిజం ఇది. ఇంత నిజమైన పద్ధతి ఉందన్నట్టు. మీరు అంటున్నారు మీ ప్రాక్టీస్ ఎంత బాగున్నారండి మీరు, మీ వేషధారణ మీది అంత అపియరెన్స్, యూ లుక్ మోర్ దాన్ ఏ డాక్టర్. యువర్ అపియరెన్స్ ఈస్ లైక్ దట్. ఎంత ఉందా? దట్ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ దట్ కంపల్సరీ. దర్ ఈజ్ ఎంబీబీఎస్ చదవాలంటే సార్ అన్నట్టు సో మెనీ సబ్జెక్ట్స్, 18 సబ్జెక్ట్స్ చదవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ చదివినప్పుడు నా బ్రెయిన్ లిక్విడ్ అయిపోయింది.
6 years, day and night. I never seen festival. I never seen my birthday. I never seen my parents' anniversary. I never seen anything. ఎగ్జామ్ ఉన్నది, ఎగ్జామ్కు ఒకరోజు ముందు పండుగ కూడా ఉంది. పండుగ అని తెల్లారి నేను ఎగ్జామ్ రాయాలి. ఐ స్టడీ లైక్ దట్. నాకు తప్ప అండి నేను ఎక్స్పెక్ట్ చేయడం మనీ? నేను నా క్యారియర్ నేను 80లో జాయిన్ అయినా 92లో నా పీజీ అయిపోయింది. 12 years. ఇట్ టుక్ 12 years ఫర్ మీ. దేర్ ఈజ్ ఎ గ్యాప్. 5 years కోర్సు 5 yearsలో అయిపోలేదండి. ఎగ్జామ్ ఇంత టిల్ట్ అవ్వకుండా 6.5 7 years దాకా పోయిందండి. నా ఫస్ట్ ఎంట్రన్స్ ఫేస్ చేయడానికి 1.5 year నేను వెయిట్ చేసిన. ఆఫ్టర్ 1.5 year ఐ ఫేస్ మై ఫస్ట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ద పాలసీ మేకర్స్. ఇట్ వాజ్ పోస్ట్పోన్డ్ అండ్ డిలేడ్ ఎగ్జామ్. నేను ఒక ఎగ్జామ్ ఫస్ట్ పీజీ ఎంట్రన్స్ రాయడానికి 1.5 కాదు, మోర్ దాన్ 10 months ప్లస్ 1 year అంత పీరియడ్ అయినాక ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన. అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ నాట్ గెట్ ఇన్ ద ఫస్ట్ టైం. సెకండ్ టైం 1 year. థర్డ్ టైం అనదర్ 1 year. This is the problem. 12 years we studied like anything. My brain melt like anything. Liquid. ఏ ఫెస్టివల్ నేను చూడలే, ఏ బర్త్డే నేను చూడలే. నాతో జాయిన్ అయిన నా ఫ్రెండ్సే ఇంజనీరింగ్ చేసిర్రు. దే వర్ ఎర్నింగ్ 50,000 to 1 lakh. ఐ డోంట్ హ్యావ్ ఎ మనీ టు చాయ్ తాగడానికి పైసలు లేదు. వాడు నన్ను తీసుకుపోయి చాయ్ తాగిస్తే నేను తాగుతాను. ఈజ్ ఇట్ రాంగ్ ఆన్ మై పార్ట్ టు ఎర్న్ మనీ? ఎందుకు నేను 500 రూపీస్ తీసుకోవద్దు? ఇవాళ యూఎస్లో $500. సార్ విజ్ఞాన వేదిక మీరు భయ్యా నువ్వు $500 పర్ పేషెంట్ ఇంటూ 80 రూపీస్ ఆర్ 100 రూపీస్ అంటే ఎంత అయిందండి? 50,000 రూపాయలు. ఐఎమ్ టేకింగ్ 50,000 రూపీస్ as a consultation here? No, ఐఎమ్ నాట్ టేకింగ్ 50,000 రూపీస్ కన్సల్టేషన్. ఆఫ్టర్ ఆల్ 500కు మీరు నన్ను క్వశ్చన్ చేస్తే తప్పని చెప్తారు నాకు. అరే సమాజంలో ఇంత అది ఉందా? వీ నీడ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఐఎమ్ టెలింగ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఈజ్ నీడెడ్. దే ల్యాక్. అంటే ఎడ్యుకేషన్ ఎందుకు చేయడం లేదు పబ్లిక్ను అన్నది కూడా గవర్నమెంట్ తెలియదు. ఇట్స్ ఏ ప్రివెంటివ్ ఆస్పెక్ట్, ప్రొఫైలాక్టిక్ ఆస్పెక్ట్. పబ్లిక్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ బీయింగ్ డన్ బై ద గవర్నమెంట్స్ అండ్ అదర్ సెక్టర్స్. ఈవెన్ జన విజ్ఞాన వేదిక కానీ సైంటిఫిక్ పర్సన్సే కానీ ఎవరైనా కానీ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళని చేయాలా? వాట్ ఎవర్ వీఆర్ ఛార్జింగ్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ మీగర్ ఇన్ ది లోయెస్ట్ అమౌంట్ and highest services are given by the medical sector.